హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డ్రైవింగ్ బ్లాగ్స్. అయితే ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ శ్రీ విఘ్నేశ్వర దయవల్ల ప్రతి ఒక్కరూ నిమ్మలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడురి. మేమైతే ఈరోజు వినాయకుని తీసుకుపోదామని చెప్పేసి ఏడికి మన నాగోలు ఉప్పల్ దగ్గరికి పోతున్నాము. ఇప్పుడైతే ఉప్పల్ దగ్గరికి వచ్చేసినాము. అటు ఇటు చూస్తున్నాము. జర ఏంటంటే బేరం మాట్లాడదామని. ఏ కాక వస్తలేరు, జర దగ్గర దాకా ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాము. ఇప్పుడు ఏది మా పిల్లలు అయితే మొత్తం గల్లీ పిల్లలందరం పోయినాం. మేమైతే వచ్చిండు కాక వచ్చిండు, ఓ కాక అయితే వచ్చిండు. ఆ కాక ఏమంటాడో చూడాలి. ఓ కాక ఎంత రేట్ అని అడిగినాము. కాక మాత్రం బీభత్సంగా రెడీ అయిపోయిండు. ఏడి కాడికి బీభత్సంగా రెడీ అయిపోయిండు. మేమేమో జర చిన్న బడ్జెట్లో జర పెద్ద వినాయకుని తీసుకపోదాం మేమనుకుంటే కాక మొత్తం బీభత్సమైన రెడీ అయిపోయాడు. మా తలలు వాచిపోయినాయి మొత్తం ఏడికాడికి. అయితే అడుగుతున్నాం ఇంకో పెద్ద మనిషిని కూడా విలువరి. ఆ పెద్ద మనిషిని విలువ ఇంకో పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి కూడా తగ్గేదే లేదు, గింతే ఉంటుంది కాక. మీరు ఏడి వినకి వేరేట్లు అని చెప్పేసి అంటున్నారు. ఇక మేము మాత్రం జర ఇక చూద్దాం, ఇంకా 2 విగ్రహాలు చూద్దామని చెప్పేసి అడిగి బయలుదేరు ఇంకో దగ్గరికి ఏది పక్కకు పోతున్నాము. అయితే కాక మళ్ళీ వేసి చూడరు, మరి గింతే ఉంటుంది రేటు, చూసుకొని తీసుకోరా అన్నట్టు మళ్ళీ మాట్లాడుతుండు. ఇక మేమైతే ఇక మా పిల్లలతోటి మా ఇక ఫ్రెండ్స్ తోటి కథ మొత్తం చూస్తున్నాం ఎట్లయితే ఏం కథ. ఇక మనోళ్ళు గీది అది అని చెప్పేసి ఈ విగ్రహం ఆ విగ్రహం అని చెప్పేసి మాట్లాడుతారు. కానీ ఇక ఎవరికి ఏం నచ్చలేదు, రేటు మాత్రం అడవులున్నాయి. ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాము. ఇక దోస్తులంతా చూస్తారు. ఇంకో విగ్రహం కూడా చూసారు. ఏమంటారో మరి ఇది తీసుకుందామా అది తీసుకుందామా, మరి రేట్ ఎంత ఏం కథ ఎట్లా ఏందని చెప్పేసి అడుగుతున్నాము. ఇక తిరుగుతున్నాము ఏడికాడికి. ఇక ఇక్కడ కుదరదని చెప్పేసి ఇక మళ్ళీ నాగోలు కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. మేమైతే వీడికి వెళ్ళి బయలుదేరినాం. ఇక మొత్తం గల్లీ గ్యాంగ్ అంతా మెల్లే బయలుదేరినాం. ఉప్పల్ నుంచి నాగోలు పోతున్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఏడికాడికి ట్రాఫిక్ జామ్ ఉంది. గణేష ఎన్ని బాధలు ఏమిది మొత్తము, మాకు ట్రాఫిక్ ఏంది ఏం కథ. పోయినాము దగ్గర నాగోలు కూడా పోయినాము. ఈడ కూడా ఏం లేవు, ఒక్క వినాయకులు లేవు. అంత పరిశాన్ అయిపోతున్నాము. ఎక్కడ దొరకాలి ఏడ దొరకాలి, చీకటి అవుతుంది దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి పెద్ద బాధ మాది. ఇక మా పొరగాలు అయితే అంతా ఆలోచన చేస్తున్నారు, ఎట్లా చేద్దాము ఏం కాదా. ఏడ లేవు, ఇటు చూస్తే అటు లేవు, అటు చూస్తే ఇటు లేవు. విఘ్నేశ జర దయ చూపెట్టు, మేము తీసుకుపోవాలి, నిన్ను పూజించుకోవాలి దేవుడా, జర దయ చూపెట్టు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక దాంట్లోకి పోయినాము. అందులో పోతే ఒక్కటి సెలక్షన్ చేసినాము. అందులో సెలక్షన్ చేస్తే జర మా దాంట్లో ఏమైపోయింది, 10 మందిలో 4 రాస్తున్నారు, 4 రాస్తలేరు. ఇదో దేశం అయిపోయింది మాకు. ఆడికెళ్ళి మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి మెల్ల ఆలోచన చేసినాం. ఇది కుదరదని చెప్పేసి మళ్ళీ ఆడికెళ్ళి ఇక దగ్గర మళ్ళీ ఉప్పలకే వచ్చాము. మళ్ళీ ఇక ఉప్పల్లో అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఉప్పలకే వచ్చాము. ఇక చూస్తున్నాము ఇక దగ్గర ఎట్లా అవుతుంది ఏం కాదా రేట్ అనేది మాట్లాడుతాం. లాస్ట్ ఫైనల్ అయితే ఇక అయిపోయింది. మాకైతే విఘ్నేశ్వరుడు నిమ్మలంగా దొరికిండు. నిమ్మలంగా తీసుకపోతాము, మంచి రేట్లో పడ్డది. ఇక తీసుకపోదామని కొబ్బరికాయలు అవి ఇవి తెచ్చి మా పొరగాలు మొత్తం నిమ్మలం అయిపోయారు. ఇప్పుడు నవ్వుతురు చూసుకో. ఇక శ్రీ విఘ్నేశ్వర స్వామి మమ్మల్ని జర దయ చూసాం. ఇప్పుడైతే నిమ్మలం అయిపోయాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక పోతాం. ఇక పొట్ట అయితే పెడుతున్నా. ఇక నిమ్మలంగా కొబ్బరికాయ కొడదామని కొబ్బరికాయ కూడా తెచ్చారు మా పొరగాళ్ళు. విఘ్నేశ్వరుని ఇక మాకైతే ఈ దయ చూపించి నిమ్మలం అయిపోయింది మాకైతే. ఇక కొబ్బరికాయ కొట్టి తీసుకుపోయి నిమ్మలంగా రోజు పూజ చేసుకుంటాం. దేవుడా నిమ్మలంతో అందరినీ చూడు, మమ్మల్నే కాక ప్రతి ఒక్కరిని నిమ్మలంగా చూడు. అయితే ఇక దేవునికి అయితే పసుపు కుంకుమ చల్లిన కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టడానికి మా బోరగాలికి తీసుకురానికి రాయి తీసుకురానికి పోయారు. ఇక కొబ్బరికాయ కొట్టి నిమ్మలంతో బ్యాండ్ కూడా దంచుతురు. ఇక మా పోరగాలు నిమ్మలం అయిపోయింది. ఇక మేము అంతూ ఇటు చూసినాం, తిరిగినాం అటు ఇటు. పేద వినాయకుడు మా చిన్న బడ్జెట్లో పెద్ద వినాయకుడు వచ్చేసిండు మా గల్లీలో. ఇక మేము విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం, పోతాం నిమ్మలంగా పెట్టుకుంటాం మేము. ఇక అందరూ ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి శ్రీ విఘ్నేశ్వర దయ వల్ల ప్రతి ఒక్కరు. అదేవిధంగా మన ఈ యొక్క వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి, జర ఏమనుకోకూరి. ఈ యొక్క వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయరి. శ్రీ విఘ్నేశ్వర దయ వల్ల అందరూ బాగుండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.